జై శ్రీకృష్ణ. నిన్న చెప్పా కదా, జనమేజయ మహారాజు సర్పయాగం మొదలు పెట్టడానికి రెండో కారణం గరుత్మంతుడి జననం అని. అసలు అది ఇది అలా లింక్ అయింది, చెప్తా వినండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, పురాణాల మొత్తంలో ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఎట్ హంబుల్, అంటే చాలా శక్తివంతులు అయినా ఒదిగి ఉండే వాళ్ళలో నాకు తెలిసి చాలా వరకు ఇద్దరు మెయిన్ మనకి. ఒకళ్ళు ఆంజనేయ స్వామి, ఇంకొకళ్ళు గరుత్మంతుడే అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి అనుకుంటే రామాయణ యుద్ధం ఒకళ్ళే చేసేయగలరు కూడా, కానీ చెయ్యరు. గరుత్మంతుడు కూడా అలాగే చాలా శక్తివంతుడు, ఎట్ హంబుల్. ఆయన విష్ణుమూర్తి వాహనం, ఈయన రాముల వారి దగ్గర బంటు, అంతే. కాబట్టి ఇప్పుడు అలాంటి గరుత్మంతుడి యొక్క జన్మం విందాం. ఫస్ట్ కశ్యప ప్రజాపతి అనే ఒకళ్ళు ఉన్నారు. ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారు. అందులో ఇద్దరు మనకి వినత, కద్రువ. వాళ్ళిద్దరు నాకు పిల్లలు కావాలని ఆయన దగ్గరికి వెళ్తారు. కద్రువ ఏమో నాకు 100 మంది కావాలంటుంది. సరే అంటారు. వినత ఏమో నాకు ఇద్దరు చాలు, కానీ బలవంతులు ధర్మ వాళ్ళు కావాలి, ధర్మం పాటించే వాళ్ళు కావాలి అంటుంది. సరే అంటారు. ఇప్పుడు 500 ఏళ్లకి కద్రువుకి 100 మంది పిల్లలు పుట్టేస్తారు, కానీ వినతకి మాత్రం పుట్టరు. అందుకని ఏం చేస్తుంది, వినత ఒక గుడ్డు పగలు కొడుతుంది అనమాట. అప్పుడు సగం పుట్టిన పిల్లాడే వస్తాడు బయటకి. కానీ ఎంతో శక్తివంతుడు, అసలు ఆయన దాదాపు సూర్యుడు తేజస్సులాగా ఉంటుంది అనమాట. అంత బ్రైట్ గా షైన్ అవుతూ ఉంటాడు. సో ఐ సగం సగం పుట్టిన పిల్లాడే ఇలా ఉంటే పూర్తిగా పుట్టిన పిల్లాడు ఎలా ఉంటాడు అని కద్రోకి బాగా జెలసీ వస్తుంది అనమాట. ఆ జెలసీతో ఏం చేసిందో రేపు చూద్దాం.